ఓకే, ఇక్కడ మనం ఏంటండి లైన్ బై లైన్ డేటా రీడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం అని చెప్పన్నాం అండి, బఫర్ రీడర్ క్లాస్ అండి. సో బఫర్ రీడర్, సో ఇట్ ఎక్స్టెండ్స్ రీడర్ అండి. సో ఈ క్లాస్ లో మనకున్న కన్స్ట్రక్టర్స్ చూడండి. ఓకే అండి, సో బఫర్ రీడర్ పారామీటర్ చూడండి, రీడర్ ఆబ్జెక్ట్, యూ హ్యావ్ టు పాస్ రీడర్ ఆబ్జెక్ట్. సో అంటే ఏంటండి, మనం బఫర్ రీడర్ క్లాస్ మనం ఓకేనా బఫర్ రీడర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే బిఆర్ ఈక్వల్ టు ఓకే అండి, సో న్యూ బఫర్ రీడర్ దీనికి పారామీటర్ ఏంటండి, కన్స్ట్రక్టర్ కంపల్సరీ రీడర్ ఆబ్జెక్ట్ పంపించాల్సిందే. రీడర్ అనేది క్లాస్ అండి. ఓకేనా, మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఒకసారి చూద్దాం జావాపీలో అసలు దీని యొక్క ప్రొఫైల్ ఏంటి. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో జావాపీ ఓకేనా ఐఓ డాట్ రీడర్ అన్నాం అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా రీడ్ చేయడానికి ఓకే అండి. అలాగే ఇక్కడ మీరు ఏంటండి రీడర్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, రీడర్ ఆబ్జెక్ట్. ఓకే, మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నథింగ్ అండి. మరి మనం ఫైల్ ఆబ్జెక్ట్ ని పారామీటర్ కి పంపించాలి. ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ ని మనం పారామీటర్ కింద పంపించాలి. ఓకే, మరి ఇక్కడ దానికి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ ఏమైనా ఉన్నాయా అండి, ఏమీ లేవు. సో ఒక్కసారి రీడర్ బదులు ఇక్కడ మనం ఫైల్ రీడర్ చూడండి, ఒకసారి ఫైల్ రీడర్ చూడండి, ఫైల్ రీడర్ ఓకేనా దట్ ఎక్స్టెండ్స్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. సో ఇన్పుట్ స్ట్రీమ్ చూడండి ఒకసారి. ఓకే అండి, సో జావాపీ ఓకేనా ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ దట్ ఎక్స్టెండ్స్ రీడర్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద పేరెంట్, దిస్ ఇస్ ద చైల్డ్. దీని చైల్డ్ ఎవరండి, ఫైల్ రీడర్ అండి. సో అంటే ఏంటండి, మీరు ఒకవేళ ఓకేనా మీన్ రీడర్ క్లాస్ ఆబ్జెక్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాని చైల్డ్ కన్స్ట్రక్ట్ చేసాం అనుకుని సరిపోతుందండి. అంటే ఏంటంటే ఇక్కడ ఫైల్ రీడర్. సో మరి ఫైల్ రీడర్ ఆల్రెడీ మనం చూసామండి. సో ఫైల్ రీడర్కి మనం ఏంటండి ఓకేనా ఇక్కడ జస్ట్ ఫైల్ నేమ్ మనం పంపించవచ్చండి. జస్ట్ మనం ఏంటండి ఫైల్ నేమ్ ని పారామీటర్ కింద పంపించవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఫైల్ నేమ్ పారామీటర్ కింద పంపించామో ఆ ఫైల్లోంచి డేటా రీడ్ చేస్తుంది, ఆ ఫైల్లోంచి డేటాని రీడ్ చేస్తుంది. ఓకే అండి, సో దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా ఏంటి అండి ఓకేనా. సో బై యూజింగ్ ఓకే అండి లైన్ బై లైన్ డేటా రీడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, బఫర్ రీడర్ అన్నాం ఓకేనా, ఆర్ బఫర్ రీడర్ లేదా ఓకే అండి బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ ఈ రెండు యూజ్ చేస్తామండి. సరే, దీన్ని యూజ్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి రీడింగ్కి. బఫర్ రీడర్. సో కంట్రోల్ ఓ, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక మనం ఏమంటున్నామండి, బఫర్డ్ రీడర్ గుర్తుపెట్టుకోండి, మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము ఆబ్జెక్ట్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా ఫైల్ రీడర్. ఓకే అండి, సో ఇదంతా కాసేపు ఓకేనా ఫైల్ రీడర్ ఆబ్జెక్ట్ ఉంది, అంటే ఫైల్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక మనం బఫర్ రీడర్ బిఆర్ ఈక్వల్ టు ఓకేనా న్యూ బఫర్ రీడర్ అంటున్నాం అండి. ఓకేనా, బఫర్ రీడర్ మనం ఏం చేయాలి, రీడర్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పారామీటర్ కింద పాస్ చేయాలి. మన రీడర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కదండి ఎఫ్ఆర్. సో సింపుల్గా ఎఫ్ఆర్ అనొచ్చండి, లేదా ఈ లైన్ మొత్తం ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అండి. ఇలా అయినా చేయొచ్చు, బట్ ఈ ఎఫ్ఆర్ అనేది నెక్స్ట్ మనకు యూజ్ లేదనుకోండి, అటువంటిప్పుడు మనం ఏంటంటే సింపుల్గా ఇలా రాసేయచ్చండి సింగిల్ లైన్లో. ఓకే, సో అదనమాట అండి. ఓకే అండి, మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, బఫర్ రీడర్ క్లాస్ ఆబ్జెక్ట్ వచ్చిందండి. ఓకేనా, బఫర్ రీడర్ క్లాస్ ఆబ్జెక్ట్ వచ్చిందండి. ఓకేనా, రీడ్ చేస్తున్నాం అన్నాం. ఓకేనా, sample1.txt ఫైల్ ఆల్రెడీ ఉంటే మీకు ఏమవుతుందండి, ఓకేనా డేటాను రీడ్ చేస్తుందండి. లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందండి. మనం ఇక్కడ ఏం చేసామండి, ఓకేనా ఎక్సెప్షన్ త్రో చేసామండి. ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేయలేదు.
సింపుల్ గా ఏమొస్తుందండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సింపుల్ గా మనకి ఏమొస్తుందండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, రీడ్ చేస్తాం అన్నాం కదా. సో రీడ్ చేయడానికి మనం ఏం వాడతాం అని చెప్పన్నామండి, జనరల్ గా క్యారెక్టర్ బై క్యారెక్టర్, లైన్ బై లైన్, ఓకేనా, బై యూజింగ్ రీడ్ మెథడ్ ఆర్ రీడ్ లైన్ మెథడ్. సో రీడ్ లైన్ మెథడ్ పారామీటర్ ఏంటండి, స్ట్రింగ్ అండి. రీడ్ మీద పారామీటర్ ఏంటి, ఇంట్ అండి. బై యూజింగ్ ఇంట్, ఓకేనండి, లాస్ట్ క్యారెక్టర్ మనకి ఏమొస్తుందని చెప్పన్నామండి, -1 వస్తుందని చెప్పన్నామండి. దానికి ఎలా రాసామని మనం ఇక్కడ సంథింగ్, ఓకేనా, ఇంట్, ఓకేనా, సంథింగ్ ఇలా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మనం ఏంటండి, వైల్ లూప్ లో మనం ఏం చేసామండి ఇక్కడ, ఓకేనండి, సి, ఓకేనా, ఈక్వల్ టు, సో బిఆర్ కదండి, బిఆర్ డాట్ రీడ్, ఓకేనా, బిఆర్ డాట్ రీడ్. సో ఇక్కడ ఏమొస్తుందండి, వచ్చిన డేటాని, వచ్చిన క్యారెక్టర్ని సికి అసైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఓకేనా వచ్చిందో అది ఒకవేళ నాట్ ఈక్వల్ టు -1, ఓకేనా, ఈక్వల్ టు -1 అయితే ఏమవుతుందండి, ఫైల్లో డేటా అయిపోయినట్టే. నాట్ ఈక్వల్ టు -1, లాస్ట్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రీడ్ చేయడానికి ట్రై చేస్తుందండి ఫైల్లోంచి. అప్పుడు ఏమొస్తుందండి, ఏమీ లేదు కదా, -1 వస్తుంది. -1 నాట్ ఈక్వల్ టు -1, కండిషన్ ఈస్ ఫాల్స్ అండి, బయటకు వచ్చేస్తుంది. కండిషన్ ఈస్ ఫాల్స్, బయటకు వచ్చేస్తుందండి. ఇక మనం ఏం చేస్తున్నామండి, మరి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో అసైన్ చేసిన వేరియబుల్ దేంట్లో ఉంటుందండి, ఓకేనా, సిలో ఉంటుంది కదా. సో ప్రింట్ఎల్ఎన్, సో దాన్ని మనం సి అంటే ఏమవుతుందండి, ఇంటిజర్ ప్రింట్ అవుతుంది, ఓకేనా. దాన్ని ఓకేనా టైప్ కాస్టింగ్ చేసాం అనుకోండి క్యారెక్టర్కి, సో దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఇది జనరల్ గా మనం చూసే ఆపరేషన్ అండి. సరే, సిఎల్ఎస్, ఓకేనండి, డి డ్రైవ్ సిడి స్పేస్ రిలాస్ ఆఫ్ సిడి స్పేస్ కోర్ జావా, ఓకే అండి. సో జావా సి టెస్ట్ డాటా జావా అండి. ఓకే, ఇక్కడ కంపైలేషన్ అయిందండి, ఓకేనా. జావా మనం ఏమంటున్నాం అండి, టెస్ట్ అండి, ఓకేనా. A to Z ఉన్నట్టున్నాయి కదా, ఓకేనా, లైన్ బై లైన్ ప్రింట్ అని రాసాం కాబట్టి లైన్ బై లైన్ ప్రింట్ అయిందండి. లైన్ బై లైన్ బై లైన్ ఒక క్యారెక్టర్ ప్రింట్ అయిందండి. ఇదేంటండి, రీడ్ మెథడ్ ఉంది కాబట్టి దాంట్లో మనం ఏం చేసామండి, రీడ్ చేసామండి. రీడ్ మెథడ్ ఉంది కాబట్టి రీడ్ చేయగలిగామండి. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఇక్కడ రీడ్ లైన్ మెథడ్, ఓకేనా, ఏం లేదండి, లాజిక్స్ ఎలా రాయాలి, ఈ చిన్న చిన్న లాజిక్స్ అండి, పెద్ద పెద్ద లాజిక్స్ ఏం కాదండి. బై యూజింగ్ రీడ్ లైన్ మెథడ్ మనం చేయాలంటే ఏం చేయాలి, రీడ్ లైన్ పారామీటర్ ఏంటంటే స్ట్రింగ్. కాబట్టి ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ రీడ్ లైన్ మెథడ్ వాడాలనుకుంటే ఈ యొక్క డేటాని ఒక రిటర్న్ టైప్ ఏముందండి, స్ట్రింగ్ కదా. అంటే ఇక్కడ సి అనేది ఏ టైప్ అవ్వాలి, స్ట్రింగ్ అయిపోవాలి, ఓకేనా. అంటే ఇక్కడ ఏమవ్వాలండి, ఇది స్ట్రింగ్ అయిపోవాలి. అంటే దీన్ని ఏం చేస్తున్నామండి, స్ట్రింగ్ అంటున్నామండి. దాన్ని ఏమంటున్నామండి, స్ట్రింగ్ అంటున్నామండి. మరి స్ట్రింగ్ వాల్యూ -1కి కంపేర్ చేయొచ్చా అంటే, ఒక స్ట్రింగ్ ని కంపేర్ చేయొచ్చండి, ఈక్వాలిటీ చెక్ చేయొచ్చండి, బట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ చేయకూడదు. ఈక్వాలిటీ నల్, ఈక్వాలిటీ నాట్ ఈక్వాలిటీ చెక్ చేయొచ్చండి, ఈక్వాలిటీ కండిషన్ చెక్ చేయొచ్చు, కంపేర్ చేయకూడదు, చిన్నదా పెద్దదా అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏంటండి, ఇక్కడ ఏమంటున్నాం అండి, ఎస్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇక్కడ మన కాన్సెప్ట్, ఓకేనా, ఇక్కడ ఎస్ అంటున్నాం బాగానే ఉంది. ఒక్కొక్క లైన్ వచ్చి ఏమవుతుంది, ఎస్ లో స్టోర్ అవుతుంది, ఎందుకంటే స్ట్రింగ్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఓకేనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, ఓకేనండి. మరి ఒకవేళ రీడ్ లైన్ మెథడ్ ద్వారా రీడ్ చేసినప్పుడు ఫైల్లో డేటా అయిపోతే లాస్ట్ గా మళ్ళీ రీడ్ చేస్తుంది కదా, అప్పుడు మనకి ఏమొస్తుందండి, నల్ వస్తుంది. రీడ్ లైన్ ద్వారా వచ్చే రిటర్న్, ఓకేనా, లాస్ట్ క్యారెక్టర్ ఏంటండి అయిపోయిన తర్వాత, లాస్ట్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ రీడ్ చేయాలని ట్రై చేస్తే ఏమొస్తుందని మీకు నల్ వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు కంపేర్ విత్ యూ హ్యావ్ టు ఈక్వల్, ఓకేనా, బై యూజింగ్ నల్ అండి. ఒకవేళ ఓకే అండి, ఫైల్లో ఒక డేటా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రీడ్ చేస్తే మీకు నల్ వస్తుంది. ఎలాగా, రీడ్ లైన్ మెథడ్ ద్వారా రీడ్ చేస్తే. మరి మనం ఏం చేస్తున్నాం, నల్ వచ్చింది బాగానే ఉంది, ఎస్లో నల్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాం, నల్ నాట్ ఈక్వల్ టు నల్ అంటున్నాం అండి. యాక్చువల్గా నల్ ఈక్వల్ టు నల్ అండి, నాట్ ఈక్వల్ టు నల్ అంటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అండి, ఓకేనా, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ లైన్ ఒకవేళ ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ ఏబిసి ఉంది అనుకుందాం, ఏబిసి నాట్ ఈక్వల్ టు నల్. మరి ఏబిసి అనేది ఈక్వల్ నల్కి ఈక్వల్ కాదు కదా, కాబట్టి లోపలికి వెళ్తుంది. కాబట్టి ఏమవుతుందండి, సంథింగ్ ద డేటా ప్రింట్ అవుతుందండి. మరి లాస్ట్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ రీడ్ చేస్తుంది, అక్కడ నల్ వస్తుందండి.
ఓకేనా. మరి నల్ వచ్చినప్పుడు ఏమవుతుందని మీకు ఇక్కడ ఈక్వాలిటీ కండిషన్ చెక్ చేసాం కదా, నాట్ ఈక్వల్. యాక్చువల్గా ఈక్వల్, అది నాట్ ఈక్వల్ అని చెక్ చేస్తున్నాం అండి. కాబట్టి మనకి ఏమవుతుందండి, ఓకేనా. సో లూప్ టెర్మినేట్ అయిపోతుందండి. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. కంపైలేషన్, సో అండ్ రన్. ఏమైందండి, ఇక్కడ మనం యూజ్ చేసింది ఎస్ఓపి స్టేట్మెంటే, బట్ లైన్ బై లైన్ రీడ్ చేసామండి, లైన్ బై లైన్ రీడ్ చేసాం. ఇన్ కేసు sample1.txt ఫైల్ ఓపెన్ చేసాం అనుకుందాం, ఇక్కడ ఏంటండి సంథింగ్ మల్టిపుల్ లైన్స్ ఇక్కడ పెట్టాం అనుకుందాం, ఓకేనా. సో 1, ఓకేనా, 2, ఓకేనా, 3, ఓకే అండి, 4. ఓకే. సో ఒకసారి నేను ఏం చేస్తున్నానండి, ఫైల్లో డేటా మార్చానంతే, ఓకేనా. జావా కోడ్లో ఎటువంటి డేటా మార్చలేదు, నో నీడ్ టు కంపైల్, ఓకేనా. మనం రీడ్ చేసే ఫైల్, హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్లో డేటా మనం మార్చాం, ఓకేనా. జస్ట్ రీడ్, రన్ చేయండి, ఆటోమేటిక్గా ఏమైందండి, రన్ అయింది. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే, బై యూజింగ్ బఫర్ రీడర్ క్లాస్, ఓకేనా, వీ హ్యావ్ టు రీడ్ ద డేటా లైన్ బై లైన్. ఓకే అండి. సో మనం ఏమన్నామండి, ఓకేనా, బఫర్డ్ స్ట్రీమ్స్, నార్మల్ స్ట్రీమ్స్ అన్నామండి. బై యూజింగ్ బఫర్డ్ స్ట్రీమ్స్ యూ హ్యావ్ టు రీడ్ ద డేటా లైన్ బై లైన్. ఓకే. సో అది, సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే బఫర్ రీడర్. సో బఫర్డ్ రైటర్, ఓకేనా, లైన్ బై లైన్ మనం ఏంటండి డేటాను రైట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ బఫర్ రైటర్ క్లాస్ అండి. క్యారెక్టర్ బై క్యారెక్టర్ కాకుండా, సో లైన్ బై లైన్ మనం ఏమంటున్నామండి, సో ఓకేనా, జావా పి, ఓకే అండి, జావా డాటా ఐఓ డాటా, ఓకే అండి, బఫర్ రైటర్. సో రైటర్ క్లాస్ ఇస్ ద పేరెంట్ క్లాస్, ఓకే అండి. సో మీరు ఇక్కడ చూడండి, కావాలంటే మెథడ్స్, ప్రీడిఫైన్ క్లాసెస్ అండి, మనకేంటండి అంతా కూడా మెథడ్స్, ఓకే. నా క్లాస్ బఫర్డ్ రైటర్ ఎక్స్టెండ్స్ రైటర్ క్లాస్. సో ఓకే అండి. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ రైటర్ ఆబ్జెక్ట్, రైటర్ రీడర్ ఆబ్జెక్ట్, ఫైల్ రీడర్. ఇక్కడ మనం ఏమంటామండి, ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్ మనం ప్రొవైడ్ చేస్తామండి, అంతే అయిపోయింది, ఓకేనా. సో రైట్, సో బై యూజింగ్ ఇంటీజర్, బై యూజింగ్ క్యారెక్టర్స్, ఓకేనా, క్యారెక్టర్ అరే, అండ్ బై యూజింగ్ స్ట్రింగ్, బై యూజింగ్ స్ట్రింగ్ అండి, రైట్ మెథడ్. మనం ఏంటండి కావాలనుకుంటే మల్టిపుల్ వేస్లో మనం రైట్ చేయొచ్చు అండి, బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి, ఓకేనా, స్ట్రింగ్ అండి. మనకు కావాల్సింది ఏంటండి, స్ట్రింగ్. ఓకే. సో మీరు ఏంటండి న్యూ లైన్ యాడ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. మొత్తం డేటా మొత్తం సో అయిపోయిన తర్వాత మనం ఫ్లష్ చేస్తామండి, క్లోజ్. యాక్చువల్గా క్లోజ్ మెథడ్ వాడాలి, మనం వాడలేదు, ఓకేనా. సో రీడర్స్ మనం ఏంటంటే స్ట్రీమ్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ స్ట్రీమ్స్ మనం ఏం చేయాలండి, క్లోజ్ చేయాలి. స్ట్రీమ్స్ మనం ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు ఆ స్ట్రీమ్స్ మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి, ఓకేనా, బై యూజింగ్ క్లోజ్ మెథడ్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇక్కడ మనం ఏమంటున్నాం, బఫర్డ్ రైటర్, ఓకేనా. రీడర్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందండి, రైటర్ అండి. సో కంట్రోల్-C కంట్రోల్-H అంటున్నానండి, ఇక్కడ నేను రీడర్ ప్లేస్ లో ఏమంటున్నానండి, రైటర్ అంటున్నానండి. సో రైటర్, సో రైటర్. సో యాక్చువల్గా నేను కేస్ సెన్సిటివ్ మ్యాచ్ అవ్వాలి సంథింగ్, ఓకేనండి. రీప్లేస్ చేస్తున్నానండి, రీప్లేస్ ఆల్, ఓకేనా. ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్, సో సంథింగ్ FW, ఓకే అండి. బఫర్ రైటర్, సో బఫర్ రైటర్ ఆబ్జెక్ట్, ఓకే అండి. సో న్యూ బఫర్ రైటర్, సో FW. ఇక్కడ sample3.txt ఫైల్ కి నేను ఏంటంటే డేటాని రైట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా sample3.txt ఫైల్ లేదు, ఓకేనా. ఓకేనా 3.txt ఫైల్ లేదండి, ఓకే. సో కాబట్టి ఆ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఓకే అండి. మనకేమవుతుందండి, క్రియేట్ అవుతుంది. ఇక మనం ఏం చేస్తున్నామండి, రైట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను స్ట్రింగ్ ఎరే తీసుకుందాం, స్ట్రింగ్ ఎరే, ఓకేనా. స్ట్రింగ్ ఎరే, ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో స్ట్రింగ్ ఎరే, స్ట్రింగ్ ఎరే. ఇక్కడ ఏమంటున్నానండి, సో జావా, ఓకే అండి. సో పైథాన్, ఓకే అండి, సి లాంగ్వేజ్,
ఓకే అండి. సో సి హ్యాష్ ఓకే అండి విబి స్ట్రింగ్ అరే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే అండి, బై యూజింగ్ ఫర్ లూప్ ఫర్. ఓకే అండి, ఇక్కడ ఏమంటున్నానండి, ఇంట ఐ ఈక్వల్ టు 0 ఒక నా 0th లొకేషన్ నుంచి ఒక నా ఐ ఒక నా లెస్ దాన్ ఎస్ డాట్ లెంగ్త్ అండి, LENGTH లెంగ్త్. లెంగ్త్ అనేది ఎందుకు వాడతామండి, లెంగ్త్ అనే వేరియబుల్ ఎందుకు వాడతాం? ఎరే లెంగ్త్ ఫైండ్ అవుట్, ఎరే ఓకే, ఎరే లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అంతే. దట్స్ ఎనఫ్. ఓకేనండి. సో ఎరే లెంగ్త్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలండి. యాక్చువల్గా మనం ఏంటండి, ఎంతవరకు రిపీట్ చేయాలి లూప్ని, వి డోంట్ నో, ఎందుకంటే ఎరేస్ అయితే తెలియదు కాబట్టి. ఓకే అండి. సో 5 అంటే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒకవేళ 4 ఉంటే 5 ఇచ్చా మనం, 4 ఎలిమెంట్స్ ఏముంటే అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. కాబట్టి ఎస్ డాట్ లెంగ్త్ అన్నాం అనుకోండి, సో ఓకే నో ప్రాబ్లం, ఆ యొక్క స్ట్రింగ్ ఎరే లెంగ్త్ ఎంత అయితే ఉందో అంతవరకు వెళ్తుందండి. ఓకేనా, 0 నుంచి అంటున్నాం కాబట్టి ఓకేనా అండి, 0 కానీ స్టార్ట్ అవుతుంది, లెంగ్త్ 7 ఉంది అనుకోండి 6 వరకే వెళ్తుంది, ఎందుకంటే 0 to 6 7 అండి, సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడ మనం ప్రింట్ చేయడం కాదండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఆ స్ట్రింగ్లో వచ్చిన డేటాని మనం ఏం చేయాలండి, ఫైల్కి రైట్ చేయాలి. బఫర్ రైటర్ BW ఓకేనండి డాటా రైట్ మెథడ్. ఓకే అండి, ఇక్కడ రైట్ మెథడ్స్ మనకి ఏమున్నాయండి, ఇంటిజర్ ఓకే నో ప్రాబ్లం, క్యారెక్టర్ అరే ఓకే నో ప్రాబ్లం, స్ట్రింగ్ అండి థర్డ్ మెథడ్ అవి వాంట్ అండి. సో వి వాంట్ థర్డ్ మెథడ్. ఓకేనండి, సో మనం ఏమంటున్నాం అండి, స్ట్రింగ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ స్ట్రింగ్ అండి. ఓకే, సో రైట్ మెథడ్ ఇక్కడ ఏమంటున్నామండి, ఎస్ అనేది ఏంటండి, ఎరేలో ఉన్న ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వర్డ్. SI అంటే మనకి ఏమొస్తుందండి, ఎస్లో ఉన్న 0th లొకేషన్, ఎస్లో ఉన్న 1 లొకేషన్, 2 లొకేషన్, అలా ఒకటి వస్తుందండి. సో రైట్ అయిపోతుందండి. ఓకేనా, సో రైట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం, కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం అండి, ఏముంటుందో చూద్దాం. సో ఓకే అండి, కంపైలేషన్, సో కోడ్ ఇస్ కంపైల్డ్, సో రన్ అండి. SOP స్టేట్మెంట్ లాస్ట్ మనం ఏమీ రాయలేదు కాబట్టి ఓకేనా, మనకి ఏమీ ప్రింట్ అవ్వలేదు. sample3.txt ఫైల్ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. ఫైల్ ఓపెన్ చేస్తే మనకి ఏంటండి ఇక్కడ, ఓకేనా ఒకసారి ఆ యొక్క ఒక్క నిమిషం అండి, BW ఉంది కదా బఫర్ రైటర్, దాన్ని క్లోజ్ చేద్దాం. బఫర్ రైటర్ మనం ఏంటండి, sample3 ఓకే, బఫర్ రైటర్ని ఒకసారి క్లోజ్ చేయండి. సో BW డాట్ క్లోజ్ మెథడ్. ఓకే, కంపైలేషన్ అండ్ రన్. ఓకే, sample3.txt. ఓకే అండి, సో జావా, పైథాన్, సి లాంగ్వేజ్, సి హ్యాష్, విబి అన్నీ కూడా ఒకే లైన్లో మనకు ప్రింట్ అయినాయండి. అన్నీ కూడా మనకి ఏంటంటే ఒకే లైన్లో ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, sample4.txt ఫైల్ ఇస్తున్నానండి. ఓకేనా, ఇక మనకి ఏమవుతుందండి, ఫర్ లూప్లో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వర్డ్ ప్రింట్ అవుతుంది కదండి. ఒక వర్డ్ ప్రింట్ అయిన ఒక వర్డ్ నాట్ ప్రింట్ రైట్ అవుతుంది కదండి. ఒక వర్డ్ రైట్ అయిన తర్వాత BW డాట్ న్యూ లైన్. ఓకేనా, న్యూ లైన్. ఓకే అండి, సో అంటే ఏంటండి, ఆ వర్డ్ ఆ లైన్ సంథింగ్, ఆ వర్డ్ అయిపోయిన తర్వాత, ఎందుకని వర్డ్ అంటున్నాం అంటే SFIలో ఏముందండి, ఒక వర్డ్ ఉంది, స్ట్రింగ్ ఉండొచ్చు నో ప్రాబ్లం, కంప్లీట్ స్ట్రింగ్ ఒక లైన్ ఉండొచ్చు, బట్ మనం చిన్నగా రాసుకున్నాం. ఆ వర్డ్ ఆ ఇండెక్స్ లో ఉన్న ఒక వాల్యూ ప్రింట్ రైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో మనం ఏమంటున్నాం అండి, ఒక లైన్ ప్రింట్ అవ్వు అంటున్నాం అండి, న్యూ లైన్. అంటే ఏమవుతుందండి, కర్సర్ నెక్స్ట్ లైన్ లోకి వస్తుందండి. ఇప్పుడు sample4.txt ఫైల్ తీసుకున్నామండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, కంపైలేషన్ చేస్తున్నాం. సో రన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, sample4.txt ఫైల్ అండి ఓపెన్ చేస్తే మనకి ఎలా వచ్చిందండి, సో ప్రతి ఒక్క లైన్ అనేది ఒక్కొక్క లైన్ లో వచ్చిందండి, న్యూ లైన్. ఓకే అండి, సో ఏంటంటే ఎన్హాన్స్మెంట్స్ అండి. ఓకే అండి, లైన్ బై లైన్ రైట్ చేయడానికి, న్యూ లైన్ ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఓకే, బఫర్డ్ అక్కడ
స్ట్రీమ్స్ అండి. బఫర్డ్ స్ట్రీమ్స్ యూ హ్యావ్ టు యూజ్ బఫర్డ్ రీడర్ అండ్ బఫర్డ్ రైటర్ అండి. ఓకే అండి, బఫర్డ్ రీడర్ అండ్ బఫర్డ్ రైటర్ అండి. దట్స్ ఇట్. సో ఇదే అండి యాక్చువల్గా మనం ఏంటంటే ఓకేనా, బై యూజింగ్ బఫర్డ్ స్ట్రీమ్స్ అన్నాం కదా అండి. ఇన్ కేస్ కావాలనుకుంటే మనం ఏంటండి బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్, బఫర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అవి కూడా రాయొచ్చండి. మనం ఏం చేస్తాం, బఫర్డ్ స్ట్రీమ్ చూసాం, బఫర్డ్ రైటర్, బఫర్ రీడర్, బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా, గో టు జావా ఏపీఐ. ఓకే అండి, సో జావా పి, జావా డాటా, ఐఓ డాటా. ఓకే అండి, సో మెథడ్స్ ఏంటి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే అండి, దాంట్లో ఏమి ఇవ్వాలండి, ఇన్పుట్ స్ట్రీమ్ని మీరు పారామీటర్ కింద ప్రొవైడ్ చేయాలి. కన్స్ట్రక్టర్స్ 2 ఉన్నాయండి. సో కన్స్ట్రక్టర్కి ఏంటి, మీరు పారామీటర్ కింద మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఓకేనా బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్, ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని మీరు పారామీటర్ కింద పాస్ చేయాలి. సో ఇన్పుట్ స్ట్రీమ్ ఓకేనా, రీడర్, ఫైల్ రీడర్, ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, రీడర్ ఓకేనా, ఫైల్ రీడర్, ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అండి. సో కొంచెం స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయండి. ఓకేనా, ఒకసారి మీరు మెథడ్స్ అలవాటు చేసుకుంటే మీరే చేసేస్తారండి ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, రీడ్ రీడ్ థ్రెడ్స్ అండి, సింక్రొనైజ్డ్ మెథడ్స్ అండి. సైమల్టేనియస్ ఎట్ ఎ టైం ఒక థ్రెడ్ మాత్రమే యాక్సెస్ చేయగలదండి. ఓకేనా, సింక్రొనైజ్ మెథడ్స్ అండి. సో మెథడ్ రిటర్న్ టైప్ ఏంటండి, ఇంటీజర్. ఓకేనా, అంటే ఏంటండి, బఫర్డ్ స్ట్రీమ్స్ లో కూడా మనకి ఏంటండి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం రీడ్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అండి. సింక్రొనైజ్ మెథడ్స్ అండి ఇవి. ఓకే అండి, సో కాబట్టి మనకి ఏంటండి మీకు ఓకేనా థ్రెడ్ సేఫ్టీ అనేది ఉంటుంది. థ్రెడ్ సేఫ్టీ అనేది ఉంటుంది అంటే ఏంటండి, ఒక థ్రెడ్ తర్వాత ఇంకో థ్రెడ్ యాక్సెస్ చేయడం, ఒక థ్రెడ్ తర్వాత ఇంకో థ్రెడ్ యాక్సెస్ చేయడం అండి. సో ఇదండి బఫర్డ్ స్ట్రీమ్స్. ఓకే అండి, ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ క్లాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఓకేనా, కన్స్ట్రక్టర్ ఇన్పుట్ స్ట్రీమ్. సో దాని పేరెంట్ క్లాసులు ఏంటి ఓకే అండి, ఓకేనా ఆ విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అంతా కూడా ప్రీడిఫైన్డ్ అండి. ఓకేనా, బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ ప్రీడిఫైన్ క్లాసెస్ అండి, కాబట్టి చెక్ చేసుకోవడమే. ఓకే అండి, సో కన్స్ట్రక్టర్స్ ఓకే అండి, రీడ్ మెథడ్, రీడ్ త్రోస్ ఐఓ ఎక్సెప్షన్. ఓకేనా, రీడ్ మెథడ్ రీడ్ త్రోస్ ఐఓ ఎక్సెప్షన్, సింక్రొనైజ్డ్ అండి. ఓకే అండి, సో అది బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్, బఫర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. ఇన్పుట్ స్ట్రీమ్ ఎలా అయితే ఉందో మనకి ఏంటండి, సో అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి బఫర్ అవుట్పుట్ స్ట్రీమ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ పారామీటర్ కింద పంపిస్తాం. ఓకేనా, సో రైట్ మెథడ్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్. ఓకే అండి, సో క్యారెక్టర్ బై క్యారెక్టర్ బఫర్డ్ అండి. ఓకే అండి, స్టోరేజ్ ఎక్కడ జరుగుతుందండి, బఫర్ లో అండి, నాట్ హార్డ్ డిస్క్. అదే నార్మల్ స్ట్రీమ్స్ అనుకోండి, డేటా స్టోరేజ్ ఎక్కడ జరుగుతుందండి, ఓకే అండి, హార్డ్ డిస్క్. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ స్ట్రీమ్ ఓకే అండి, సింక్రొనైజ్డ్ మెథడ్ త్రోస్ ఓకేనా, సింక్రొనైజ్డ్ మెథడ్. ఓకే అండి, దట్స్ ఇట్. బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ బఫర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అండి, ఇదండి యాక్చువల్గా స్ట్రీమ్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటండి, సీరియలైజేషన్ అండి. నెక్స్ట్ సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సీరియలైజేషన్.